ఆహార పొట్లాలని పట్టుకుని వస్తున్నారు ఇప్పుడు. నిన్నటికి వాటికి తేడా ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఆహార పొట్లాల పంపిణీ, పాలు ఇవన్నీ కూడా తెస్తున్నారు. కానీ ఇవాళ చూస్తే సింగనగర్ దగ్గర కానీ అటు కండ్రిగి రూట్లో కానీ అవి తేగాని జనం అందరూ ఎగబడుతున్నారు. దాంతో వాళ్ళు ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇసురుతూ ఉన్నారు. కొంతమందికి చేతికి అందిస్తున్నా, కొంతమందికి ఇసురుతూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. మన దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడే ఉంది, రెవెన్యూ అక్కడే ఉంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడే ఉన్నాయి. ఈ ఆహారం పంపిణీ అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి ఫస్ట్ నెంబర్ 1. కొన్ని ప్యాకెట్స్ని బాటిల్లో వేసేసి ఆ లోపల చిట్ట చివరి ప్రాంతాల వాళ్ళకి పంపించే ఏర్పాటు చేయాలి. అది అవసరమైతే ఆ డ్రోన్లను వాడతారా ఎలా అనేది, ఎక్కడికైతే వెళ్ళలేకపోతున్నామో అక్కడికి. నెంబర్ 2 కాన్సెప్ట్ ఏం చేయాలంటే, ఈ ఒడ్డున కొంతమంది నడిచి రాగలిగినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎగబడి అవి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో బలవంతుడిదే రాజ్యం అవుతుంది, లాక్కోగలిగినోడిది తీసుకోగలిగినోడిదే రాజ్యం అవుతుంది. ఇంకోటి, ఆ ఇసిరే క్రమంలో కొన్ని పాడైపోతాయి, కింద పడిపోతాయి, అన్నీ జరుగుతాయి. కాబట్టి అలా కాకుండా పోలీసులు ఉన్నారు కదా, ఒక క్యూ లైన్ పెట్టించండి అక్కడే. ఒక్కొక్కళ్ళకి ఒకటి ఇవ్వద్దు, ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది. ఒక 4 పొట్లాలు ఆహారం ఇచ్చి పంపించండి. పాల ప్యాకెట్ 1, మంచినీళ్ళ బాటిల్స్ 2 ఇట్లా ఇచ్చి పంపిస్తే అలా లైన్లో నువ్వు ఎంతమంది వచ్చినా ఇస్తామయ్యా, మీరు మాత్రం ఎవ్వడు కొట్టుకోవడానికి వీల్లేదు, తోసుకోవడానికి వీల్లేదు. పోలీసులతో ఆ బందోబస్తు ఏర్పాటు చేయాలి. క్యూ లైన్ లాగా పెట్టించాలి. అక్కడ క్యూ లైన్లో ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వమని చెప్పి ఆపైనా సరే చెయ్యాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి అందుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే సందర్భంలో లోపల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందించేటట్టు చేయాలి. యాక్చువల్గా ఈ టైంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే వాలంటీర్కి వాళ్ళ తన పరిధిలో ఉన్నటువంటి 50 ఇళ్ళు ఉంటే ఆ 50 ఇళ్ళకి 50 ఆహార పొట్లాలు వాలంటీర్కి ఇస్తే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు. ఈ గొడవ ఉండేది కాదు. సరే, మనకి వాలంటీర్ నచ్చలేదు కాబట్టి అది వదిలేస్తే సమస్య. ఇప్పుడైతే ఆ రూట్లో ఆలోచిస్తే బెటర్.